బావ డ్యూటీ పని మీద కమిషనర్ కలవటానికి వెళ్ళారు. 2 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు. బావా 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు బావా? చూడు దేవి, నీకు ఆ రోజే చెప్పాను నా ఉద్యోగం కత్తి మీద సాములేంటిదని. ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. అయినా కట్టుకున్న భార్యలా ఈ ఆరాలు తీయడండి, నన్ను విసిగించుకు వెళ్ళా. నేను విసిగిస్తున్నానా? ప్రేమించిన అమ్మాయిని బాధ పెడతా మీ మగాళ్ళకి అలవాటే కదా. సరేలే, అసలు ఎప్పుడు నిన్ను ఏది అడగనులే. ఏంటి కోపమా? కాదు, తాపం. చూడు దేవి, మ్యూజియంలోనే డైమండ్ను కొట్టేసిన ఆ అశోక్ నా నుండి తప్పించుకున్నాడని కోపంగా మాట్లాడు. నన్ను అబ్బబ్బా, మీ మగవాళ్ళకి అలవాటే కదా గిల్లి జోల పాడటం. తప్పైపోయింది అంటున్నాను, క్షమించాలి మరి. సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే. ఇడు రాజుకుందే ఇలా పిల్ల మళ్ళా గిచ్చి గిచ్చి చంపమాక వైలా తాకుతుంటే ఓలా గిచ్చి గిచ్చి చంపమాక వైలా తాకుతుంటే ఓలా. ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే మనసుగా ఇటు వెళ్ళిపోయే. నీకు తోడు నీడా ముడే పడి ఎడా పెడా.
నమస్తే ఎమ్మెల్యే గారండి. నమస్తే. నమస్తే అన్వర్. ఏమిటి చాలా కోపంగా ఉన్నావు? ఈ సిటీలో నాకు తీరని అవమానం జరిగింది. కమిషనర్ గారి తమ్ముడువైనా నీకు అవమానమా? ఎవడు అంత సాహసం చేసిన వాడు? వాడెవడో అశోక్ అంట. నా మనసుకు తెలిసినదాన్ని పట్టుకుంటే వాడే మధ్యలో వచ్చి నన్ను కొట్టి పంపాడు. వాడు అశోక్ అయినా కడక భగవంతుడైనా సరే నిన్ను కొట్టేవాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక ఈ పశుపతి పొలిటికల్ పవర్ ఏమిటో వాడికి తెలిసేలా చేస్తా. చూడండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడు 24 గంటలు ఈ సిటీలో లేకుండా తవ్వులేయాలి. చూడు అన్వర్, రాజకీయం అంటే రౌడీయిజం కాదు, దౌర్జన్యం చేయడానికి శత్రువు అదుగును చూసి దెబ్బ కొట్టాలి. అదే రాజకీయం అంటే. ముందు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకో. ఆ తర్వాత వాడికి శివలింగంలోని వైకుంఠపాలు చూపిస్తా. నేనంతవరకు నేను చూస్తూ ఊరుకోలేను. వాడికి ఎనబడితే పెట్టుకుంటే కాన్వర్స్ లేకుండా చేస్తానని తెలియజేస్తాను. తొందరపడికి ఆవేశపడక అన్వర్. నువ్వు ఆవేశంతో చేయబోయే పని నీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కనుక నా మాట విని వాళ్ళ కావాలి ఎంజాయ్ చేసిరా. ఆ తర్వాత వాడి సంగతి నేను చూస్తా. నో, నా కమ్మి పడ్డ ఏ కమ్మి పిల్ల నా చేతులను తప్పించుకోలేదు. దాన్ని అనిపించకపోతే ఈ జన్మే వేస్ట్. ఎవరు లేత గులాబీ పువ్వు అంత అందంగా ఉంటుందా? ఆ గులాబీ పువ్వు గద్వాల సంస్థానికి రాజకుమారి, పేరు దేవి. దాన్ని తలుసుకుంటే నా నరాలలో రక్తం కుతకుతలాడుతుంది. ఏమిటి గద్వా సంస్థానపు రాజకుమారా? అంటే ఆ రుద్రమరాజుకి ఆ శాంబల్కి పుట్టిన బిడ్డన్నమాట. శబాష్ అన్వర్, శబాష్. చాలా మంచి సమాచారాన్ని అందించావు. కానీ మీరు ఇలా ఎందుకు సంతోషంతో ఒప్పంగపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చివాడా, నువ్వు చెయ్యబట్టుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఈ గద్వా సంస్థానపు రాజకుమారి. కొన్ని వేల కోట్ల విలువ చేసి సంస్థానముకు ఎవరాని? అవునా? 100,000 కోట్ల రూపాయలు ఉంటుందా? అవునా? ఆ గద్వాల దివాణం కింద 1000 ఎకరాల భూమి ఉంది. ఆ గద్వాల దివాణం వారిచ్చే తరతరాలుగా తన విలువెలుపుగా పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయం చుట్టూ 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమిలో అంతులేని సంపద ఉంది. ఆ సంపద కోసం నేను మీ అన్నయ్య బెనర్జీ, ఆ కాల భైరవుడు, మేము ముగ్గురం కలిసి ఆ గద్వాల రాజైన రుద్రమరాజుని వాడి భార్య శాంభవిని హతమార్చాం. ఆ నిధిని సొంతం చేసుకునే అవకాశం మాకు దక్కలేదు. ఇప్పటికీ ఆ సొమ్మును దక్కించుకునే అవకాశం మాకు వచ్చింది. వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకు, ఆ భైరవుడికి తెలియజేయాలి. ఏమంటావు? అయితే ఆ భూమి విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందా? సరే, అయితే ఈ అన్నయ్యకు ఈ విషయం తెలియజేస్తా. వస్తా. ఓకే అన్వర్. హలో భైరవా, వెంటనే నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు?
ఓకే వస్తున్నా. సరే ఈ ఆనంద సమయంలో ఏ బుల్రాని జనవరి మాసం అని మంచు కురిసే సమయం పల్లల్లో నమ్మైక దేహం అంత తాపం నా వేడ జీవజీన నీ పెదవులు తాక నాలో 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 కొంత సిగలే సిగలే రగల నా సిగ్గు ఎక్కువ దిక్కులన్నీ చిక్కుకొని జనవరి మాసం అది మంచు కురిసే సమయం కళ్ళల్లో నమ్మైకం దేహం అంత తాపం తోటేను మియా మియా నదీటాను మంచం మంచం దక్కెము కులే చూపే పడితే తుకులే నామం లేని ప్రేమ అది ప్రేమ కాదు చేతులు కట్టి నిలువ ఇది గుడి కాదు తుమ్మెదవాలని పువ్వు అది పువ్వే కాదు అది వాసులు బాగా సిగ్గపడాలి అగసిన మాసం మొక్క వేసే తరుణం మధ్యలోన మండే వెన్నెల కిరణం తొలిసారి నాలో ఒక గాయం తీపెట్టే ముఖమున సింకు ఒక ముగే వేసేలే ఒక చూపేమో ఒత్తింటుంది మరో చూపే రమ్మంది ఒక చేయి నిన్నే నిట్టేస్తుంది ఒక చేయి లాగుతూ ఉంది నన్నడి చుట్టూలో నీ పెళ్ళతో పెద్దగా నా ప్రేమ గారాలన్నీ నీ పెడి ముట్టులడుగా నీ సిగ్గు ఎక్కువ నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం అది మంచు కురిసే సమయం కళ్ళల్లో నమ్మైకం దేహం అంత తాపం నా వేడ చివరిన నీ పెదవులు తాక నాలో 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 ఒక సిగలే సిగలే సిగ్గు ఎక్కువ దిక్కులన్నీ చిక్కుకొని చావా జనవరి
ಕೊಂದ ಜನರಿ ಢಂಕ 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 ಢಂಕಾರ. ನನ್ನ ತಾಯಿಯ ನನ್ನ ತಂದೆಯ ನನ್ನ ತಂಗಿಯ ಕೊಂದ ಜನರೇ ತಮ್ಮನ ಬಗ್ಗೆ ಹೇಳಿಲ್ಲ. ರಾಘವ, ದುರ್ಯೋಧನಗೆ ದುಶ್ಯಾಸನ, ಕುಂಭಕರ್ಣಗೆ ರಾವಣ, ಜೊತೆಗೆ ಯುದ್ಧವ ಮಾಡುವ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವ. రామాయణంలో రావణాసురుడి పగ, భారతంలో దుర్యోధుని ప్రతీకారం, ముల్లోకాలను హస్తగతం చేయగల హిరణ్య కంసుని పేరున నాలో ఇమిడి ఉన్నాయిరా. నన్ను పట్టుకోవాలని ఈ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నన్ను పట్టుకోవడం కాదు కదా, కనీసం నా నీడను కూడా తాకలేకపోయిందిరా. ఈ అఖండ భారతదేశంలో అంతులేని సంపదను దోచుకుని ఈ యావత్ భారతదేశాన్ని ఏలుదామని ప్రయత్నిస్తున్నా. అతి త్వరలోనే నా శబ్దం పూర్తి కాబోతుంది. ఎప్పటికైనా ఈ భారతదేశం నాది. ఇక్కడున్న జనాన్ని నా కాళ్ళ కిందేసి తొక్కుతాండ్రా. ఎవడు యాకు ఎదురు తిరిగినా ఈ కత్తివాడి గుండెల్లో సరాసరలో దిగుతుందిరా. శక్తి బాస్, మీరు చెప్పినట్టే అశోక్ దగ్గరికి వెళ్ళి డీల్ సెటిల్ చేసుకొచ్చాను బాస్. అంతేకాదు బాస్, వాడు మన డీల్ ఒప్పుకున్నాడు. కాకపోతే 70% వాడికి, 30% వాడికి ఇస్తా అన్నాడు. ఎవర్రా అనాముకుడు నాకు ఎదురు తిరిగి నాకే పర్సంటేజ్ ఇచ్చేంత మగాడా వాడు. వాడిని కత్తికో కండకు నరికే కాకులకు గద్దలకు పలహారంగా వేయండిరా. బాస్ తొందరపడకండి బాస్. తొందర కాదురా, నేను వస్తున్నానని తెలిస్తేనే ఈ చుట్టుపక్కల 50 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలు బయటకు వచ్చి పాస్ పోసుకోవడం కాదు కదా. వాడి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇంట్లో బెడ్రూమ్ లోనే పాస్ పోసుకుంటారా. అలాంటిదే ఒక చెత్త కుప్పలో పెరిగిన నా కొడుకు నాకు ఎదురు చెప్పటమా? అది మీరు నాకు చెప్పటమా? ఏమనుకుంటున్నావు? నరుకుతా బిడ్డ. బాస్ వాడిని చూస్తుంటే మహారాజు లాగా ఉన్నాడు. అంతేకాదు బాస్, ఒక పల్లనాటి బాలచంద్ర పౌరుషం యుద్ధంలో చీల్చి చెండాడి వాడిలో ఉన్నాయి. అంతటి మగాడా వాడు. వాడి మగతనం గురించి మీరు చెప్పే అంతటి వాళ్ళు అయిపోయారు. ఎవడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది ఆసక్తి. నేను తలుచుకుంటే ఈ స్టేట్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా ఏ ఫైల్ మీద సంతకం పెట్టమన్నా పెడతాడు. అలాంటిదే ఒక వీధి రౌడీ, ఎవడో ఇంటి పేరు లేని అనామకుడు, కుక్క, ఒక కుక్క
వాడు నాకు పర్సంటేజ్ ఇవ్వటం ఏంట్రా? మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. ఆ గద్వాల్ సంపదని దోచుకుని ఈ భారతదేశాన్ని ఏలటానికి మరెంతో కాలం లేదురా. ఈ మధ్యలో వాడిని చంపి ఆ సంపదను దోచుకోవాలి. ఆ చిత్తులు మారి నక్క ఎప్పుడు వస్తాడు? ఈ రోజే రేపు మన దగ్గరికి రావచ్చు బాస్. అంటే ఆ సంపదను దోచుకోవడానికి మనం తగ్గాల్సిందేనంటావా? ఆ సంపద సాధించడం ఈ రోజు మనకి చాలా అవసరం. మగధీరల గద్వాల్ కోటలోకి ప్రవేశించి అన్నిటికి సంబంధించిన మ్యాప్ మనకి అందిస్తాడు బాస్. ఇంతవరకు నేను తలెత్తి తలలు నరికిందే తప్ప ఒకడి దగ్గర చెయ్యి చాచి నాకు ఈ సహాయం చెయ్యి, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగలేదురా. మొదటిసారి నేను తల వంచి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ గద్వాల్ సంపద ఎన్ని కోట్లు ఎవడో వెలకట్టలేడు. అందుకు ఆనాడు ఆ రుద్రమరాజుని వాడి భార్యని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళ శవాల మీద నడిచి వెళ్ళాం. ఈనాడు ఆ గద్వాల్ సంపద కోసం ఎంత మందిని నరకడానికైనా వెన్ను చూపని వీరుల్లా ఇక్కడే ఉంటాను. ఎవడొచ్చినా ముక్కలు ముక్కలుగా నరుకుతారా ఈ కాలభైరవుడు. ఈ ఒక్కసారికి నా అనుచరులైన మీ మాట వినే నేను తల వంచుకున్నట్టు యాక్టింగ్ చేస్తా. వాడి దగ్గర తల వంచి ఆ సంపద సొంతమయ్యే వరకు ఓపికగా తీరికగా వింటా. అశోక్ రాగానే జమీందార్ ధర్మ గురించి చెడుగా చెప్పాలి బాస్. ఓకే, మీకు వీరు వెళ్ళండి, ఆ ధర్మగాన్ని బంధించి ఈడ్చుకురండి. అలాగే. ఈ లోపు అశోక్ గౌడ్ వస్తే వాడిని ఏం చెయ్యాలో, ఎలా మాటల్లో పెట్టి మన పని చేయించుకోవాలో నేను చూసుకుంటా. అలాగే బాస్. తెగ పోజులు కొడుతున్నావు. మాటలలో మర్యాద తగ్గితే గొంతు మోగపోతుంది. చీకటి లాంటి నా సామ్రాజ్యంలోకి వచ్చే నాకే వార్నింగ్లు ఇస్తున్నావు. ఈ భూమి మీద బతకాలని లేదా? చీకటి కమ్మిన కారమప్పులు చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిరా. నువ్వు సూర్యుడు అయితే నేను నిన్ను కప్పేసే చంద్రగ్రహణాన్ని రా. గ్రహణం కొన్ని గంటల మాత్రమే ఉంటుంది. కానీ సూర్యుడు సృష్టి ఉన్నంత కాలం వెలుతురు పంచుతూనే ఉంటాడు. నీవు జీవితాంతం వెలుతురు పంచే దేవుడి అంటావా? వెలుతురు పంచడానికి పైన భగవంతుడు రానక్కర్లేదు. మంచి మానవత్వం ఉన్న మామూలు మనిషి అయినా చాలు. చూడు, చీకటి గర్భం లాంటి నా స్థావరంలోకి వచ్చే నాకే వార్నింగ్ ఇస్తున్నావు. ఎవరా నువ్వు? నా పేరు చెబితే నీ వెన్నెలో వణుకు పుడుతుంది, నీ ఒంటిలో భయం పుడుతుంది. అంతటి మగాడివా? ఇంతకీ నీ పేరు చెప్పు. అశోక్, ఈ చట్టాన్ని రాజకీయాలను కలిసంగంతో శాసించగల ది గ్రేట్ అశోక చక్రవర్తిని వెన్నెలో భయం పుడుతుందా? అశోక్ అంటే నీవా? అశోక్ సారీ, నన్ను క్షమించు, నేను నీవనుకోలేదు. అశోక్, డైమండ్స్ తీసుకొచ్చావా? ఇదిగో డైమండ్స్. ఇదిగో నీ బ్రిడ్ కేస్. అశోక్, నీకు ఒక జన్మ రహస్యం చెప్పాలి. ఏమిటా రహస్యం? నీ తండ్రి ఒక ఎస్టేట్ కి రారాజు. నీ తల్లిని ప్రేమ పేరుతో మోసం చేసి
నీ తల్లి నిన్ను చెత్తకు పడేసేలాగా చేశాడు. ఆ రోజు నీ తల్లిని ఘోరంగా మోసం చేసి కారణమయ్యాడు. ఎవరో నీకు తెలియదు. అశోక్, నీ జన్మ రహస్యం నాకు బాగా తెలుసు. నీ తండ్రి ఆ ధర్మ. ఏమిటో మీరు చెప్పేది? అవును అశోక్, నీ తల్లిని పురిట్లో నుంచి పీకి పట్టుకుని చంపేశాడు. రేయ్ ధర్మ, నా జన్మకు కారకుడైన నిన్ను వదిలిపెట్టను. అశోక్, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. నీకు ఒక రహస్యం చెప్తా విను. ఆ గద్వాల్ సంస్థానంలో దేవి అనే ఒక యువరాణి ఉంది. ఆ యువరాణి దగ్గర నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది. ఆ సంపదకు వెలకట్టలేం. ఆ మ్యాప్ కనుక నువ్వు సంపాదించి తీసుకొస్తే ఇక మనం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఎదురులేని రారాజులం. వెళ్ళి ఆ పని చూడు. ఆ తర్వాత ఆ ధర్మగాన్ని ఆ గద్వాల్ సంస్థానానికి వాడి తలను ఎలాడదీదుకొని. ఓకే భైరవా. రేయ్ ధర్మ, ఆ ధర్మగాన్ని అర్థం చేసి ఆ మ్యాప్ తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. నాకు కావాల్సిన డబ్బు అది ఎంత రిస్క్ అయినా ఏమైనా వాళ్ళు చేసి తిరుగుతా. నువ్వే మహారాణివి. ఆనాడు సలీం అనార్కలి, దేవదాసు పార్వతి, లైలా మజ్ను ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో నాకు తెలియదు. నేను అంతకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను దేవి. ఐ లవ్ యూ దేవి. ఐ లవ్ యూ. హాయ్ రాజా. ఏంటి బాబు? ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట. ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట. ఓ సారీ సైరాట, ఓ సారీ కోట్లాట, ఓ నచ్చే పడుచాట, ఓడేది కాదు ప్రేమాట. అది పేట, అది పేట, ఆరును రౌతున్న ఆటాడేసుకో. అది పేట, బొమ్మ పరుసవుతున్న ప్రేమించేసుకో. ముద్దులాట ముద్దులాట ఇలాంటి ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట. పాఠశాలలే కన్నా పుస్తకాలు చూడకున్నా పాటలాడి నేర్చుకున్న ఆట సొక్కాట. పక్క వాళ్ళు చూస్తున్నా పరుపు వాళ్ళు వింటున్నా పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాట. ఏంటి ఎక్కువ చేస్తున్నా? ఇదేం బాగలేదు, ఇంకొంచెం ఎక్కువ చేయి, బాగుంటుంది. తీయంగా పెదవాట, న్యాయంగా నడుమాట, మౌనంగా మనుమాట, మారేది కాదు మనసాట. అది
అది పేట ఆరును రవుతున్న ఆటే ఆడేసుకో అది పేట బొమ్మ కొలుసవుతున్న ప్రేమించేసుకో ముద్దులాట 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 సిద్ధలాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే గంటగా ఎండలేవి లేకున్నా వానలేవి రాకున్నా ఒకరినొకరు కొనుక్కున్న ఆట కొడుకాట చీకటేళ్ళ కాదున్నా చందమామ రాకున్నా ఒకరినొకరు కప్పుకున్న ఆట పడకాట చిచి నువ్వెప్పుడు ఇంతే నీతో అస్సలు మాట్లాడు ఆటలాడతాను అంటే మొదలంట అంటే చివరంట ఈ రెండిటి నడి మధ్య ఆడాలి చూడు బ్రతుకాట అది పేట ఆరు రవుతున్న ఆట చేసుకో అది పేట బొమ్మ కొలుసవుతున్న ప్రేమం చేసుకో ముద్దులాట 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 దాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటగా శర్మా ఏంద్రావదానే ఇల్లా లేక ఇంద్రభవనం అవునా ఎంత అందంగా ఉంది ఇంద్రవానం ఏంటంటావేంట్రా సొంట వెదవా రాజదగ్బాల్రా మరి అమ్మ కడుపు మాడ ఈ దర్బాయే ఎంత అందంగా ఉంటే ఇంకా ఇందులో ఉన్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో ఏంటి దాన్ని పెళ్లి చేసేసుకుందామని ఆయన సావరంగా ఒప్పుకోవాలి కానీ డబల్గడి మంచు మీద అటుపడేసి నా ఈరత్వం మొత్తం సీపిచ్చడం ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకోరా శవాల మీద మరమరాలు ఎనుక్కునేవాడా అంత మాట అన్నావేముడ్రా అవునరా నీ ముఖం అట్టాగే ఉంది నూలుగా దిద్దులు గారిపోతుందిరా తక్కువ ఎదవల్లారా దేవుడా అదే ఏయ్ ఎవరు మీరు వస్తా కరోనా ఏమైనా తెచ్చారా ఏంటి వచ్చేసింద్రు ఓరి ఇంతకీ ఎవరు మీరు చెప్పలేదు ఏమి అందం నీ తోటలో నా పప్పు కొత్తి ఎంత అందంగా ఉన్నావో ఆడట్టాగా అంటాడు సొంట వెదవా ఆడ మాట
మాటలే పట్టించుకోమాక జరగొచ్చాయి మనం వెళ్ళి ఏం చేసుకుందాం. గుండెల్లో మంట. ఒసే గుడివేడ ఉంటా మాతో ఆడి పాడి మమ్మల్ని అల్లించు, మేము ఇంటికి వెళ్ళిపోతాం. నిద్ర వచ్చేస్తుంది. నిద్రొచ్చేస్తుంది. ఒక ఆట పాట వేసుకొని కసిపుసులు ఆడుకొని వేసేసుకుందామా, దెబ్బ వేసేసుకుందామా. నాకు కూడా బాగా నిద్ర వస్తుందిలే మీతో సోది చెప్తుంటే. ఏమి సోదేలే, ఆ సోదంతా అటు పక్కన పెట్టు. మనం ఒక్కసారి డబ్బులు కట్టి మంచం మీద అటు ఇటు దొల్లి దెబ్బ వేసుకున్నామంటే అదే విడి. అయినా కానీ నాకు తెలియక అడుగుతున్నాను, అలా గోక్కుంటున్నావు, ఏదైనా గజ్జి ఏమైనా వచ్చిందా ఏంటి? ఏం లేదులే పాప, నువ్వు ఎట్టాగో గోకుతున్నావుగా, అందుకే మాది మేమే గోక్కుంటున్నాం. పాలు ఒకసారి చెయ్యి రాజే. నాకన్నా చెయ్యి రాదే. ఏ చెంప పగిలిద్ది. నన్ను ఏమంటావా? చెయ్యి. నేను గోకనా. ఆహా, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా బాబు? ఏమి లేదు అమ్మాయి, నల్ల దశ మీద ఉన్నావుగా, తెల్లగా అయిపోయేదాకా చేద్దామని. మంచి రంచు మీద ఉన్నాం, పట్టేసి ఇద్దరి మీద వాటా మీద చెరుకు సగం పంచుకుని వెళ్ళిపోదామని. ఒరే శర్మ, ఏం రావుదాని ఇంతకు నేను మరిసిపోయా. ఈ పిల్లపాట్లు బాగున్నాయి కానీ పై క్షణమాడే నాకు కుదిరేది కింద నువ్వు తీసుకో. ఆ పై నాకు తీసేసుకుని ఆ కింద పాటలని నాకు ఇచ్చేయరా, నాకు చాలా ముఖ్యం. అమ్మాయి తొందరగా ఇచ్చే తిని వెళ్ళిపోతా, నాకు నిద్ర వస్తుంది. ఏంటి మీకు ఇచ్చేది? అయ్యానమ్మాయి పప్పా. అమ్మాయి ఏ టైం లేదు, ఇక ఆట పాట వేసుకున్నామంటే మేము కాడ ఊపి వెళ్ళిపోతాం. బైక్ వేసుకుని ఉంటాం. ఊపి ఊడిద్దాము, చూసుకో. అవునమ్మాయి, ఏం ఊపుతాము, ఊపి ఎట్ట అయిపోయా, ఎట్ట ఉన్నావండి, ఎట్ట అయిపోయా. చేతులకు పెట్టుదాని ఉంగరాల మెట్టదాన్ని. చింపురు జుట్టుదాని చివరల జుట్టుదాని చేతులకి పెట్టుదాని ఉంగరాల మెట్టదాన్ని. కాదు బాబు,
పంచమల్లి కోట వాడ నల్ల కోట సైడ చేసి మల్ల పూలు చూపించి చెయ్యి పట్టి లాగావురా పంచమల్లి కోట వాడ నల్ల కోట సైడ చేసి మల్ల పూలు చూపించి చెయ్యి పట్టి లాగావురా మర్చిపోయాడు. అతని కర్తవ్యం, అతని పట్టుదల చూస్తుంటే ఏదో సాధించేలా ఉన్నాడు. విజయ్ విజయ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. దొండాలి. ఎవరు మీరు? ఈ పక్కనే ఉండే అడవిలో గిరిజనుల ద్వారా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదో మీ ఇచ్చే ధర ఆడతా పాడతాం ధర. నీ ఆట పాట నాకేం అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది గద్వాల ఆస్థానం. ఇక్కడ ఉండటానికి చాలా ప్రమాదకరమైన విషయం. దయచేసి వెళ్ళిపోండి. ధర మా ఆట పాట చూసి మీరు ఇచ్చే కడుపు నింపుకోవాలా, మా కుటుంబాలు జరగాలి. ధర మేము ఆడేది ఏం కాదు ధర, మా కోన రతి. ఏ కోనర్ అయితే అయినా సరే ఇక్కడ అలాంటివి ఏమి జరగవు. ఇక మీరు దయచేయవచ్చు. సరే ధర. ఇదిగో ధర తేనె పట్టి, ఇదేనా తాగిన ధర. ఏమిటిది? తేనె పట్టి ధర. తేనె ధర ఇప్పుడే తీసుకొచ్చాను ధర. మాకు ప్రశాంతంగా ఉంటుంది. అంత మధురంగా ఉంటుందా? అవును ధర, ఒకసారి తాగి చూడండి ధర. ఏది? జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నా కోరిక. ఐ లవ్ యూ దేవి, ఐ లవ్ యూ. బావా బావా బంతి పువ్వా పండక్కిన పండెక్కవా మావా మావా సందా మావా సందేళ్ళకి కాపెట్టవా
దుమ్మిప్పుడే తులిపెయ్యనా అరువేసే జటాపట కొటవే పురువడ బావా బావా బంతి పువ్వా పండక్కిన బండెక్కవా మమ మమ బంతిరమ్మ బండెక్కనా లాగించనా పంచుకుంటావా వయసొచ్చింది పుచ్చుకుంటావా పండేపై రమ్మలో వయ్యారమే చూశా వచ్చే గౌరమ్మతో వసంత మడేశ అందమే బతకేసుకో అందులో రుచి చూసుకో కదలాడే నడుమెక్కడో అదిలాగే బుడుపక్కడే పోవో పోవో బంతి పువ్వా పండక్కినో పండెక్కవో మమ మమ బంతిరమ్మ బండెక్కనా లాగించనా చేను దున్నే పదునొచ్చింది చేతికొస్తావా పంట కోసే అదునొచ్చింది పక్కకొస్తావా మల్లెపూ తోటలో మయాన మాటేశ సంధి ముద్రలలో సయాన మాటేశ గుమ్మగా గురి చూడని కమ్మగా కసి తీరని బావా బావా బంతి పువ్వా పండక్కినా పండెక్కవా అమ్మ అమ్మ బంతిరమ్మ బండెక్కనా లాగించనా నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్, ఏమిటి ఎలా వచ్చావు? హలో మిస్టర్ విజయ్, మా కుర్రాన్ని ఒకరిని అరెస్ట్ చేశారంట. ఈ కుర్రాడా? అవును. అవును, మా లారీ డ్రైవర్. మీ లారీ డ్రైవరా? చూడు ఇన్స్పెక్టర్, మా కుర్రోళ్ళని అరెస్ట్ చేసేంత దమ్ము నీకుందా? మర్యాదగా మా కుర్రోళ్ళని తీసుకురా, నువ్వే తీసుకురా, లేదా ఏం చేస్తాము? నీ కాకి బ్రెయిన్ కే వదిలేస్తున్నా. చూడండి, ఎర్ర చందనం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్న లారీని డైరెక్ట్ గా సిటీలోకి తీసుకొచ్చాడు. అందుకని వాడిని వదలటానికి రూల్స్ ఒప్పుకో. రూల్సా? ఎక్కడి నుంచి వచ్చినాయిరా రూల్స్? మేమున్నంగా రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయిరా? మేం చెప్పిందే రూల్.
మేం చేసేదే చట్టం. మర్యాదగా నా మాట విని మా మనసుని వదులు, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా. మిస్టర్ విజయ్, నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు చేయడానికి రే ఎమ్మెల్యే, మీరు ఈ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే, కానీ నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నా వృత్తి ధర్మాన్ని నిర్వహించవచ్చు. మీరు ఈ పదవిలో కొనసాగేది 5 సంవత్సరాలు మాత్రమే, కానీ నేను 58 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగేది. నా ముందు మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళండి. మిస్టర్ విజయ్, అధిక మించి మాట్లాడుతున్నావు. నీపై అధికారి అనుకుని తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అది ఒక్కసారి తెలుసుకో. తెలుసురా, 1975లో సన్యాయన అమ్మాయిని ప్రేమించినట్టు నమ్మించి తనకు పుట్టిన పెట్టను చెత్తకుండీలో పడేసి ఆమెను చంపి ఆ హత్యను ఆత్మహత్య చిత్రీకరించిన ఒక పొలిటికల్ బ్రోకర్ నా కొడుకుతో మాట్లాడుతానని తెలుసు. ఇకపోతే వీడు గద్వాల్ సంస్థానపు నిధుల కోసం నా అత్తమామలు కడదార్చిన ఒక అడవి దొంగ కన్నింగ్ పిల్లతో నిలబడతానని తెలుసు. టోటల్ మీ జీవితాలను చదివేశా. ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయడం వరకే పని. తెలిసిన నీవు, నీ పోలీస్ జాతి మొత్తం ఏం పీకారా మమ్మల్ని? మేమంతే, మేం చెప్పిందే శాసనం, మేము రాసేదే పుస్తకం. మేము తలుచుకుంటే ఈ స్టేట్ లో ఉన్న ఏ ఒక్క పోలీసు కూడా ముక్కలైపోతాడు. మర్యాదగా మీ దారిని మీరు వెళ్ళి ఒప్పుకోండి, నేరం ఒప్పుకోండి. లేదని ఇది పొలిటికల్ పవర్, నీకు ఉన్న పవర్ రౌడీలతో చెలరేగిపోతా మటుకి ఆట తీస్తా. వెళ్ళేదాన్ని నేరం ఒప్పుకోండి. అంతగా మించి మాట్లాడితే నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు కూడా నీకు తెలియకుండా పోతావు. నా సంగతి తెలుసు కూడా. నువ్వు ఇంకా నోరు చేసి మాట్లాడుతున్నావంటే ఒక్కసారి మా గురించి తెలుసుకో. పశుపతి, ఈ పిల్ల గచ్చాగాడి ముందు బ్రహ్మాస్త్రం వాడటం నాకు ఇష్టం లేదు. మనకు కావలసిన మహత్కార్యం కొద్దిసేపట్లో జరుగుతుంది. దాన్ని వీక్షించడానికి ప్రజలు మొత్తం చూస్తున్నారు. తర్వాత మాట్లాడదాం. రై ధర్మ, రారా బయటికి రా. బావా, ఏంటి అంత ఆవేశంగా ఉన్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నా పేరు అశోక్. పిలువు, ఆ ధర్మకాన్ని బయటికి పిలువు. నా జన్మ కారకుడైన ఆ ధర్మకాన్ని అంతం చేస్తా. రమ్మని వాడిని బయటికి. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ దేవి, నువ్వేంటి ఇక్కడ? ఈ దివానం మాదే. నేను ఈ రుద్రమరాజు కూతుర్ని. కామంతో కళ్ళు మూసుకుపోయినా ఆ ధర్మకాన్ని బయటికి రమ్మను. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అంత ఆవేశంగా ఉన్నావు? ఎందరో ఆడపిల్లలు ఉసిరి కోసుకున్నా ఆ ధర్మకాడు నా తల్లిని మానభంగం చేసి నా జన్మకు కారకుడయ్యాడు. వాడిని అంతం చేసే వరకు నేను నిద్రాగను.
బావ అలాంటి వాడు కాదు. మీరు చాలా పొరపడిపోతున్నారు. అవును, వాడు మంచితనం అనే ముసుగులో వాడు చేసిన ద్రోహానికి నిన్ను ఈ రోజు నీ శీలంతో ఆడుకుంటాను. ఛీ, దుర్మార్గుడా, ఏంటి దౌర్జన్యం? గదికి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? రమ్మను, నిన్ను అన్ని ఒక్కసారి తగలనుకుతా. నన్నేం చేయొద్దు. అయ్యో మావయ్య, జీవితాన్ని పాడు చేసావు. మనుషు కదరా, పశువి. అమాయకుడైన నా తల్లిని నమ్మించి ప్రేమించి మానభంగం చేసి నా జన్మ కారణమయ్యావు. బాబు, నీ తల్లి నేను పాడు చేయలేదు బాబు. నీకెవరో నూరు పోసి నా మీదకి పంపించారు. అసలు నీ జీవితానికి ఒక అర్థం ఉంది బాబు. నువ్వు ఎవరో కాదు బాబు. అయ్యాల నా మరదలకు సంజయ్ బిడ్డవు బాబు. నీ తల్లి జీవితాన్ని పాడు చేసింది ఎవరో కాదు, ఆ పశుపతి ఎమ్మెల్యే. ఏమిటి ధర్మ నువ్వు చెప్పేది? చచ్చిపోయేవాడు ఎవడు అబద్ధం చెప్పడం బాబు. ఇది అక్షరాల నిజం. నేను నీ పెదనాలని బాబు, నన్ను నమ్ము. రేయ్ పశుపతి, ఇక నీ కాలం చెల్లిందిరా. నా తల్లిని మోసం చేసి నా సర్వకారణకైన నిన్ను ఎమ్మెల్యేగా కాదు కదా, రోడ్డు మీద భిక్ష వెతుకులాగా చేస్తా. ఇక నుండి నా వెంట బదలైంది. దేవి, ఈ సంస్థాన్ని కాపాడడానికి వజ్రాయేంద్ర అనే కుర్రాడు నీ ముందు వచ్చాడు. బాబు, నా మేనగోళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నా నువ్వు. నన్ను ఆశీర్వదించు. ఇక నేను వెళ్ళిపోతున్నాను. లోకానికి పంపానురా, నీవు అక్కడే చూస్తూ ఉండు. నీకొక స్నేహితుడిని పంపిస్తా, వాడితో కలబెప్పలు చేసుకోరా. ఏయ్ శక్తి, శివ,
ఆ విజయ్ గారిని కూడా ఈడ్చుకురండిరా. అన్వర్, విజయ్ గారిని శక్తి శివ తీసుకొస్తే దీన్ని నీవు తీసుకొచ్చావు. శబాష్ శబాష్ అన్వర్. అన్నా, ఈ గద్వాలు ఎవరానని తనివి తీరా ఆనందిద్దాం. అన్వర్, అది నీ ఇష్టం. కన్నె పిల్లలకు కళలోకి వచ్చే అన్వర్ అడిగిన తరువాత పెద్ద న్యాయస్థానంలో ఉన్న భైరవుండి కాదని ఎప్పుడైనా అంటానా? కానీ అలాగే అన్నా, అలాగే. రై రాయ్ పశుపతి, రాయ్ భైరవా, నా జన్మకు కారణమైన ఆ పశుపతి గాడైతే ధర్మాన్ని అబద్ధం చెప్పి ఆడి మీద పంపించిన నిన్ను శక్తి శివా, ఈ రోజుతో మీ నీకుల చెల్లిరా. వచ్చాడ్రా బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ కుక్క. ఎస్ ఎస్ ఆనాడు రావణుడు రాయ్ పశుపతి, రాయ్ భైరవా, అడవిలో సంపదలు దోసుకుని దేశ సంపద చేసుకుంటా నిన్ను